మీరిచ్చిన గ్యారంటీలు 6 ఆగదు మా పోరు అంటూ కథం తొక్కారు బీఆర్ఎస్ లీడర్లు. 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని గులాబీ దళం డిమాండ్ చేస్తోంది. గన్పాక్ అమరవీరుల స్తూపం సాక్షిగా నిరసనకు దిగారు బీఆర్ఎస్ నేతలు. హామీలపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన చేశారు. రైతు సమస్యలు, 6 గ్యారంటీలపై ప్లకార్డుల్ని ప్రదర్శించారు. 6 గ్యారంటీలు వెంటనే అమలు చేయాలి అంటూ నినదించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల్ని అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్లోని గన్ పార్క్ దగ్గర నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని గ్యారంటీలకు బడ్జెట్లో నిధుల్ని కేటాయించాలని, చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. హామీలపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన చేశారు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి 2.5 ఏళ్లు దాటినా హామీల్ని నెరవేర్చలేదని కేటీఆర్ విమర్శించారు. వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్, దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్, మహిళలకు 2,500, కొత్త పెళ్లి కూతుళ్లకు తులం బంగారం ఏమైందంటూ బీఆర్ఎస్ నేతలు బాకీ కార్డుల్ని ప్రదర్శించారు. రైతు భరోసా, రుణమాఫీ అమలు కావడం లేదని, రైతుల కంటే రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలిపారు. 3 నెలల్లోనే 6 గ్యారంటీల్ని అమలు చేస్తామన్న కాంగ్రెస్ 3వ బడ్జెట్ వచ్చినా అమలు చేయడం లేదని విమర్శించారు కేటీఆర్. మమ్మల్ని గెలిపించండి, గెలిపిస్తే 3 నెలల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తాం. సంవత్సరానికి ప్రతి కుటుంబానికి 2,50,000 రూపాయల సహాయం చేస్తాం. 3 నెలల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి అభయహస్తం అని చెప్పి మేనిఫెస్టో పెట్టి ఇవాళ 3 నెలల్లో అమలు చేస్తామని చెప్పి 3వ బడ్జెట్ ప్రవేశపెడుతూ కూడా 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించకుండా, 6 గ్యారంటీలకు డబ్బులు కేటాయించకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని నిలదీయడానికే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికే ఇవాళ తెలంగాణ అమరవీరుల స్తూపం సాక్షిగా మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. జేమ్స్ బాండ్ మాదిరిగా బాండ్ పేపర్లు ఇచ్చారంటూ కాంగ్రెస్ ను విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గ్యారంటీ కార్డులు ఇచ్చి మరీ ఓట్లు వేయించుకున్నారని, కానీ వీళ్ల బాండ్ పేపర్లు నీటి మీద రాతలే అయ్యాయన్నారు. హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందన్న కేటీఆర్ ఈ బడ్జెట్లో అయినా 6 గ్యారంటీలకు నిధుల్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. జేమ్స్ బాండుల మాదిరిగా బాండ్ పేపర్లు రాసిచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. గ్యారంటీ కార్డులు ఇచ్చి భద్రం చేసుకోమన్నారు. భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు మీరు భద్రంగా పెట్టుకుంటే 101వ రోజు మా వాళ్ళు వస్తారు, వచ్చి మీకు ప్రతిదీ అమలు చేస్తారని చెప్పి ఆనాడు బొంకి నమ్మబలికి ఓట్లేయించుకొని ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు 3వ బడ్జెట్లో కూడా గ్యారంటీ అన్న మాట లేకుండా, డిక్లరేషన్ అన్న మాట లేకుండా ఇవాళ ప్రతి వర్గాన్ని వంచిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారంటీలపై ప్రజల తరపున కాంగ్రెస్ ని నిలదీస్తామన్నారు కేటీఆర్. ఈ రాష్ట్ర ప్రజల తరపున, ఈ రాష్ట్రంలోని 46 లక్షల మంది వృద్ధులు, వితంతువుల తరపున 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అని బడ్జెట్లో ప్రభుత్వాన్ని అడుగుతాం. ఈ రాష్ట్రంలోని 1,88,00,000 మంది ఆడపిల్లలు ఎవరైతే 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉన్నారో 2,500 రూపాయలు మహాలక్ష్మి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న వారు ఎవరైతున్నారో ఈ బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం, నిలదీస్తాం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయన్నారు కేటీఆర్.